ధృతం ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 8 minutes అండ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ అయిన ధృతం ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి గైస్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే విజయ్ శిక్షణ అనంతరం తొలిసారి కుజీనీలం పోలీస్ స్టేషన్కు ఎస్ఐగా అయితే వెళ్తాడు. ఆ ఊరు ఆ ప్రాంతం శాంతి భద్రతలకు నెలవు చాలా ప్రశాంతమైనది. వాతావరణం స్టేషన్కు వెళ్ళిన తర్వాత అందులో పనిచేస్తున్న పోలీసులందరూ ఎంతో స్వేచ్ఛగా స్నేహంగా ఉంటారు. డ్యూటీల విషయానికి వస్తే ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒక కుటుంబంలా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఎస్ఐగా విజయ్ బాధ్యతలు అయితే తీసుకుంటాడు. 2 రోజులకే ఊరి చివరన గుర్తుపట్టలేని స్థితిలో శవం అయితే బయటపడుతుంది. ఆ కేసు అయితే నమోదు చేసి విచారణ మొదలుపెట్టిన తర్వాత మరుసటి రోజే స్థానిక ఫైనాన్స్ కంపెనీలో దోపిడీ జరుగుతుంది. 120 సవర్ల బంగారం 50 లక్షలు నమోదు ఈ దోపిడీ చేస్తారు. అండ్ ప్రశాంతమైన ఊళ్ళో ఇలా జరుగుతుందని అనుకునే లోపే డ్యామ్ దగ్గర మరో శవం అయితే బయటపడుతుంది. దీంతో ఏ ఏరియా గురించి వార్తల్లో చర్చగా అవుతుంది. న్యూస్ అయితే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఉన్నతాధికారికి ఒత్తిడి అయితే చేస్తారు. ఎటు వెళ్ళినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో విజయ్ తల పట్టుకొని కూర్చుంటాడు. వారం రోజుల్లోనే కేసు అయితే పరిష్కరించకపోతే ఆ బాధ్యతను వెనక్కి తీసుకుంటారని హెచ్చరిస్తారు. అండ్ మరి ఆ శవాలు ఎవరివి అండ్ వాళ్ళని ఎవరైనా హత్య చేశారా అనేది తెలియాలంటే మూవీ మొత్తం కూడా చూసేయాల్సిందే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బందులు కూడా చూడొచ్చు అనమాట. అండ్ తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది జియో హాట్స్టార్లో. సో మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ లైన్ బాగుంది అండ్ డైరెక్షన్ బాగుంది అండ్ యాక్టింగ్స్ అయితే చాలా బాగా చేశారు నటీనటులు అయితే. అండ్ మైనస్ పాయింట్స్ కొన్ని సీన్స్ అయితే చాలా ల్యాగ్ ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని అయితే ముందే క్లైమాక్స్ కానీ కొన్ని సీన్స్ అయితే ముందే గెస్ట్ చేయవచ్చు. అండ్ కాకుంటే క్లైమాక్స్ బాగుంది బట్ కొంచెం గెస్ట్ చేయదగ్గర లెక్కనే ఉంది. బట్ కొన్ని సీన్స్ అట్లా రొటీన్గా కొంచెం ముందే గెస్ట్ చేయవచ్చు అలా అయితే ఉన్నాయన్నమాట. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంటే బాగానే ఉంది, బాగా లేదు అని చెప్పను, పర్లేదు, 1 time చూడొచ్చు. అండ్ ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 points అనమాట అవుట్ ఆఫ్ 5.